తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా భీమవరం పట్టణంలో పలుచోట్ల సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించి అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. మెంటేవారి తోటలోని కోదండరామాలయం, పసుపులేటివారి వీధిలోని సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ముఖ్య అతిథిగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, పొత్తూరి బాపిరాజు, మాగాపు ప్రసాద్ పాల్గొన్నారు. నాచువారి సెంటర్లో వేంచేసి ఉన్న రాధాకృష్ణ మందిరం వద్ద సీతారాముల కళ్యాణం నిర్వహించి భక్తులకు విసనకర్రలు పంపిణీ చేశారు. జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుమారుడు రవితేజ, కాళీ కమల శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహాద్రప్పన్న ఆలయంలో కళ్యాణం వైభవంగా జరిగింది. అదేవిధంగా వై జంక్షన్ వద్ద దాసాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్నసమారాధన చేశారు. ఆర్యవేశ వర్తక సంఘ భవనంలో బొండా బుజ్జిబాబు దంపతులచే సీతారాముల కళ్యాణం నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదిన సందర్భంగా మా కుమిదివల్లి రోడ్డులో వేయించేస్తున్న శ్రీ సువత్సల సమేత దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ తోట గంగరాజు శ్రీమతి రాజేశ్వరి దంపతులచే ఈరోజు స్వామివారి దివ్య కళ్యాణ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈరోజు స్వామికి ఉదయం అభిషేకము, పూజ, అలాగే సింధూరార్చన పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మా నరసాగ్రహార ప్రజలందరికీ కూడా రంగు బంగారమైనటువంటి మా స్వామి ఎల్లవేళని అందరినీ కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా మా ఆలయ ధర్మకర్తలైన చిరుకాడ రంగసాయి నిర్మల, అలాగే మా హనుమాన్ లిఖిత భక్త సమాజం, అలాగే మణికంఠ శర్మ గారు, మా అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై శ్రీరామ్, ధర్మో రక్షత రక్షదాః. శ్రీ మావుల్లమ్మ శ్రీరామ బాలభక్త మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో భీమవరం 14వ వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద సీతారామస్వామి కళ్యాణం మద్దుల రాము ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొండ్రెడ్డి ప్రసాద్, మణి దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణం జరిపించిన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు, చనమల చంద్రశేఖర్, వానపల్లి సూరిబాబు, మద్దుల మావుళ్లయ్య, ద్వారపురెడ్డి త్రివిక్రమరావు, నక్కా గోవిందు, సింహాద్రి వెంకన్న, దొంగ వెంకటేశ్వరరావు, పడమట నరసింహమూర్తి, పగడాల ప్రసాదు, వడ్డాని వీరబాబు, మద్దుల ఎగ్జిష్, ఆవారి గురిచంద్ర, వీరమణికంఠ, గంటాడ నాయుడు, మద్దుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి మేమిద్దరం బోర్డు స్కూల్లో చదివిన ఎప్పుడు వేసుకుని కూరలేవండి మన పాడినట్టు బాగా ఓం తతః బియ్యం ఉండాలి చెల్లిని కలపనే బాగా చూడండి ఓం తతః ఏవం సముద్రేణ క్షీరేణ క్షీరేణ శ్రీ మౌళమ్మ శ్రీ రామబాలభక్త శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చివారి తోట 14వ వార్డులో సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం మరి 51 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన కొండ్రెడ్డి ప్రసాద్, శ్రీమతి నాగమణి దంపతుల చేతుల మీద స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి 51 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ సీతారామ స్వామివారి అనుగ్రహం, కటాక్షం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కోశాధికారి అయినటువంటి మరి మెంటే పార్థసారథి గారు కూడా వచ్చి మరి ఈ కార్యక్రమం చేతుల మీద చేస్తూ జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, యావక ప్రపంచం అంతా కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సరిదూగే విధంగా రాబోయే కాలంలో మరి ఏదైతే 500 సంవత్సరాల చరిత్ర గల రామాలయాన్ని మనం నిర్మించుకున్నాం ఈ తరంలో, అలాగే రాబోయే తరాలు కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు కూడా మన సాంప్రదాయాలు, పడిగట్లు అన్ని కూడా మతాలు, కులాలు అన్ని అతీతంగా మరి సీతారాముని కొలుస్తూ అనేది ఆచారం. ఎందుకంటే కులంతో మతంతో పని లేదు.
భద్రాచలంలో 6 బయటలో మరి సీతారాముల కళ్యాణోత్సవం చేస్తాం. కారణం ఏంటంటే ప్రతి ప్రజలందరూ కూడా చూడాలనే ఒక ఉద్దేశంలో కులాలతో మతాలతో సంబంధం లేని మన హిందూ సాంప్రదాయం ప్రభావితం అవ్వాలని, రాబోయే తరాలందరూ కూడా ఇలాంటి సాంప్రదాయమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని యువతనందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మహాపర్వదినం శ్రీరామనవమి మన భీమవరం పట్టణంలో 14వ వార్డులో ముత్యంవారి తోటలో శ్రీరామభద్ర వారు గత 55 సంవత్సరాల నుండి కూడా నిర్విఘ్నంగా మరి నిర్వహిస్తూ లోక కళ్యాణాలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పండుగలతో ఈ రాష్ట్రం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని మరి భక్తులంతా కూడా సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిని మరి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగా ఈ కళ్యాణం జరిపించడం చాలా శుభప్రదం. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ జూపూడి సుబ్బన్న ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ట్రస్ట్ సభ్యులు జూపూడి మారుతి, ఐతం సురేంద్ర దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అఖండ అన్నసంరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ కురిశెట్టి కుమార్ బాబు, మా టీవీ డైరెక్టర్ శివ ఆదినారాయణ, జంపన సురేష్, ఐతం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజోపచార పూజాం సమర్పయామి. మీరిద్దరు కూడా సేమ్ అట్లే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయాయ నమః. చెరుకువాడ గ్రామంలో వచ్చేసినటువంటి శ్రీ అభయాంజనేయ దేవాలయం సరిగ్గా 10 సంవత్సరాల క్రితం స్థాపించబడినది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణము, మాఘ శుద్ధ షష్ఠి రోజున శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము, అలాగే కార్తీక మాసంలో లక్ష తోమల పూజ, ధనుర్మాసంలో లక్ష తులసి పూజ, హనుమత్ వ్రతమునందు లక్ష తోమల పూజ జరుగుతూ ప్రతి సంవత్సరం జరుగుతున్నవి. ఈ కార్యక్రమం యొక్క విశేషత ఏంటంటే ఈ సీతారాముల కళ్యాణంలో కూర్చున్నటువంటి వ్యక్తులకు దంపతులకైతే సంతానం కలుగుతుంది, పెళ్లికైన వారు కూర్చుంటే వివాహం జరుగుతుంది. కావున చాలా అరుదుగా ఇక్కడ జరుగుతుంది కనుక చాలా విశేషంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుంది. ఉండి మండలం వాండ్రం గ్రామంలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో సీతారామస్వామి ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధరాజు సత్యనారాయణరాజు దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేశామని అన్నారు. శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం నిర్వహించి అన్న సమారాధన, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఉండి మండలం వాండ్రం గ్రామంలో వేయించేసిన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం 1921లో నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయం క్షత్రియాసు అందరూ కూడా పూర్వం దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అలాగే 100 సంవత్సరాలు వార్షికోత్సవం కూడా క్షత్రియాస్ అందరూ కూడా సందాలు ఇచ్చి ఆ వార్షికోత్సవం చేయడం జరిగింది. అలాగే ధ్వజస్తంభం పోవటం జరిగింది. ఆ ధ్వజస్తంభాన్ని కూడా క్షత్రియాస్ అందరూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆ ధ్వజస్తంభాన్ని. అలాగే గత 10 ఏళ్ల నుంచి ఈ ఆలయం కూడా ప్రక్షాళన పాడైపోతే ప్రక్షాళన చేయడం జరిగింది. ఆ ప్రక్షాళన కూడా క్షత్రియ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బుద్ధరాజు సత్యనారాయణ రాజు గారు ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈ ఆలయాన్ని క్షత్రియాస్ అందరూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించి మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయాన్ని మా క్షత్రియాస్ అందరూ కూడా ఎప్పుడు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు దీన్ని పునర్నిర్మాణం చేసుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ వారిని దేనికి కూడా మేము అప్పీల్కి వెళ్ళి ఏది కూడా తీసుకోవడం జరగలేదు. మా ఆలయానికి వచ్చే ఆదాయం తక్కువ, దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ. ఆ మెయింటెనెన్స్ ఎక్కువైనా సరే ఏ రూపానైనా సరే మేమందరం కూడా క్షత్రియాసు కుర్రోళ్ళందరూ కూడా కూర్చుని దీనికి ప్రత్యేకంగా మేమందరం దీనికి ఫండ్స్ చేసుకుని ఈ ఆలయాన్ని మేము ఇలా నడుపుకుంటూ ఉంటున్నాం. అలాగే ఆలయానికి కూడా పూర్వం దాతలు, మా తాతలు, అలాగే బుద్ధరాజు వారి తాతలు, అలాగే యాదవుల నుంచి ఒక ఆయన దీనికి పొలం ఇవ్వడం జరిగింది. ఆ పొలాన్ని గవర్నమెంట్ వారి హ్యాండ్ఓవర్లో ఉంది. ఆ పొలం కూడా మనకి ఆదాయం వచ్చి తక్కువ. ఇక్కడ చూస్తే ఆలయం పెద్దది, మళ్ళా ఖర్చు ఎక్కువ. ఆ ఖర్చుని కూడా ఆ సంఘం తరపున మేము అందరం కూర్చుని మేము వేసుకుని ఈ ఆలయాన్ని అలాగే నడుపుకుంటూ వస్తున్నాం. దీన్ని ఇలాగే నడుపుకోవాలని చెప్పి అందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందించేందుకు మా క్షత్రియాస్ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీన్ని శ్రీరామనవమి కూడా ఈ రోజు ఉత్సవాన్ని కూడా మేము ఇక్కడ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఈ సీతారామస్వామి దేవస్థానం 1921 నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు 125 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ గ్రామంలో అతి పురాతనమైనది ఈ గుడి. పూర్వం దాతల సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ రోజు కూడా దీని బాగోగులన్నీ కూడా ఈ వాండ్రం క్షత్రియ సంఘం తరఫున దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం జరుగుతుంది. కావున ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఇది సీతారామస్వామి దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెన్మెత్స శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహారాజు, నాని ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు పచ్చిగొళ్ల సత్యనారాయణ, కమిటీ అధ్యక్షులు కందుల హనుమబాబు నేతృత్వంలో కురిశెట్టి సత్యనారాయణమూర్తి, పద్మజ దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం పానకాలు, ప్రసాదాలు పంపిణీ చేసి అన్న సమారాధన నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి సమైక్యంగా ఒకే కుటుంబంలో అన్ని పండుగలు నిర్వహించుకుంటామని కమిటీ నాయకులు తెలియజేశారు. జై శ్రీరామ్.
ఎస్ఎల్వి గౌరీ ఫ్యామిలీ వారందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. అలాగే ఇది మన అపార్ట్మెంటులో 5వ వార్షికోత్సవం శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం పూజ శ్రీ కురిశెట్టి సత్యనారాయణ గారు, శ్రీమతి పద్మా గారు దంపతులు చే ఈ పూజా కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత మన అపార్ట్మెంటు వాసులైతేనేమి, ఈ చుట్టుపక్కల అయితే జనం అయితేనేమి భోజనాలు సుమారుగా 600 మందికి భోజనాలు మేము పెట్టాం. అన్న సమారాధన అది కూడా చాలా ఘనంగా అయింది. అదేవిధంగా అందరికీ కూడా అన్నసంతర్పణ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వినాయక చవితి మరి ఏ సందర్భంగా హిందూ అని కాదు ఏదని కాదు ఎటువంటి పండగ వచ్చినా ఎటువంటి అకేషన్ ఉన్నా అపార్ట్మెంట్ వస్తున్న చక్కగా ఇక్కడ కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా యూనిటీగా ఉండాలని, ఐక్యత ఉండాలని ఆ శ్రీరాములు వారు అందరికీ ఆయురారోగ్యాలు అదేవిధంగా ఆనందం కలిగించాలని దేవుడు కోరుకుంటున్నాను. భీమవరం మెంటెవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పుచ్చకాయలతో అలంకరణ చేశారు. శ్రీరామనవమి వసంత నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన జున్నూరి కృష్ణలోవ దొరబాబు, శశిరేఖ దంపతులచే ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పుచ్చకాయలతో అమ్మవారికి పూజ చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, బాలా త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మ సంవర ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంలో వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు 8వ రోజు పురస్కరించుకుని మెంటవ తోట వాస్తవులు కోనపల్లి ఋషికేశ్ గారు పొనగా దంపతులచే అమ్మవారి కుంకుమ పూజలు, హారతులు, అలాగే మరి విజయనగరం వాస్తవులు జున్నూరి కృష్ణలో దొరబాబు గారు, శశిరేఖ దంపతుల చేత 50 పుస్తకాలతో అమ్మవారికి ఈ రోజు అలంకరణ జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వీటిని మక్కడతోనే ఏర్పాటు చేశారు కమిటీ వారు. శ్రీరామనవమి సందర్భంగా భీమవరం పట్టణం ముండి రోడ్లోని జంట కాలువల వద్ద వేంచేసి ఉన్న శ్రీ సీతా సమేత సాకేత రామచంద్ర స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా భీమవరం బార్ అసోసియేషన్ తరపున సీతమ్మ వారికి సుమారు 70,000 రూపాయలతో బంగారు శతమానాలు చేయించి అలంకరించారు. లంకా నాగేశ్వరరావు, బాల త్రిపుర సుందరి దంపతులచే కళ్యాణ క్రతువు మధిర అయ్యప్ప శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భీమవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలెటి న్యూటన్, సెక్రటరీ అడబాల ప్రసన్న కుమార్, సీనియర్ న్యాయవాది సత్య విజ్ఞానదేవి, న్యాయవాదులు సుబ్బారాయుడు, గంగుల సురేష్, రత్నాకర్, శివశంకర్, మహిళా న్యాయవాదులు సౌజన్య, గంగుల నీలిమ, కృష్ణ చైతన్య, బండారు శ్యామల, అమూల్య, అనీష, పద్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శివరావుపేటలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భీమవరం జంట కాలువల దగ్గర గల శ్రీ సీతా సమేత సాకేత రామచంద్ర ఆలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భీమవరం బార్ అసోసియేషన్ తరపున సుమారు 70,000 రూపాయలు ఖరీదు చేసే బంగారు ఆభరణాలు మరి బహుకరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీ వారికి, అలాగే పాల్గొన్నటువంటి మహిళా న్యాయవాదులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మేము బార్ అసోసియేషన్ తరపున ఎప్పుడు కూడా పాటుపడతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. భీమవరం బార్ అసోసియేషన్ తరఫున ఈ సీతారామ సమేత సాకేత రామచంద్రమూర్తి దేవాలయం అతి పురాతనమైంది. ఈ దేవాలయానికి మా బార్ అసోసియేషన్ లేడీస్ అందరూ కలిసి ఒక 7 గ్రాములు మంగళసూత్రాలు తయారు చేయించి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన దేవాలయాల్ని పునరుద్ధరించుకోవడానికి చేసే కార్యక్రమంలో ఒక భాగం. అయితే ఈ విధంగా మేము
ఇక్కడ లేడీస్ అందరూ కలిసి కాకుండా ఇక్కడ మా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఈ సహాయాన్ని అందించారు. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు భీమవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ అలాగే కోర్టు సిబ్బంది ఇక్కడ జంటకాలువ దగ్గర ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయంలో సీతమ్మ వారికి శతమానమాలి చేయించడం జరిగింది. సుమారు 7 గ్రాముల బంగారంతో ఇవాళ ఇక్కడ ఈ గుడికి కానుకగా ఇవ్వడం జరిగింది. దీనికి భీమవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు అలాగే కోర్టు సిబ్బంది సహకారంతో దాతలుగా ముందుకొచ్చి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. అలాగే 8వ తారీఖున అన్న సమారాధన జరుగుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. మన భీమవరం శివరావుపేట పెనుమత్సవారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా ఈనాడు శ్రీరామనవమ పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా నిన్నటి రోజున స్వామికి స్నపన కార్యక్రమంలో స్వామిని పెళ్లి కొడుకుని చేయడం చేసి ఈరోజు అత్యంత వైభవోపేతంగా స్వామిని వివాహ వేదికకు తీసుకొచ్చి కళ్యాణం జరిపించబడుతుంది. ఈ యొక్క కళ్యాణంలో 50 మంది భక్త మహాశయులు విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. విద్య వైద్య రంగాలకు అజరామర సేవలందించిన డాక్టర్ చీడే సత్యనారాయణ ఒక వ్యక్తి కాదని ఒక మహా సంస్థ అని ఆయన 100వ పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తామని పలువురు వక్తలు అన్నారు.
శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ చీడి నివాసంలో సిఎస్ఎన్ కళాశాల వ్యవస్థాపకులు సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా వైద్య సేవలో భీమవరంతో పాటు 2 జిల్లాల చంటి పిల్లలకు ఆయన అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ అవార్డులు సాధించారని అన్నారు. వారి కుమారుడు స్వర్గీయ చీడే సురేష్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, గన్నాబొత్తల శ్రీనివాస్, ఆర్ఎటి ప్రకాష్, చిన్మిల్లి వెంకటరాయుడు, డివివి ప్రసాద్, పుప్పాల శేషు, శోభ, ఆయా కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక్కడ వాళ్ళందరికన్నా కూడా డాక్టర్ చీడే సత్యనారాయణ గారితో మా అనుబంధం ఎక్కువ. ఎందుకంటే వారిది మాది ఒకటే ఊరు. నేను పుట్టినప్పటి నుంచి కూడా వారికి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ అనుబంధం, ఎక్కువ సంబంధం కూడా నాకు ఉన్నట్లు లెక్క. గొప్ప విషయం ఏంటంటే తుందూరు గ్రామం నుంచి నేను కానీ ఆయన కానీ తుందూరు గ్రామం నుంచి వచ్చి భీమవరం సెటిల్ అయ్యాము. మరి ఆ రోజుల్లో మెడిసిన్ చదవడం చాలా గొప్ప విషయం. వారి తండ్రి గారు ఆ రోజుల్లోనే వారి యొక్క ప్రతిభను గుర్తించి ఎంత కష్టమైనా సరే ఆ రోజున 100 రూపాయలు ఖర్చు పెట్టడం కష్టమైన రోజులు ఆయన కష్టపడి తిన్నారో తినకుండా అనే స్థాయిలోంచి ఆయన చదువుకుని ఫస్ట్ వెస్ట్ గోదావరిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఫస్ట్ పీడియాట్రిషియన్లో ఫస్ట్ బ్యాచ్లో ఆయన కూడా పీడియాట్రిషియన్గా మరి ఆడు సేవలు అందించడం జరిగింది. ఆ రోజుల్లో DCH చైల్డ్ హెల్త్ మీద డిప్లొమా చేయడమే కాకుండా భీమవరం పట్టణంలో మరి చైల్డ్ హెల్త్లో కానీ డాక్టర్ గుర్తింపు కాకుండా తర్వాత విద్యా సంస్థలు స్థాపించి ఇవాళ డాక్టర్ CSN విద్యా సంస్థల్లో మరి పేరుని కన్నా మన ఆంధ్రప్రదేశ్లోనే మంచి విద్యా సంస్థలు చేసుకుంటూ క్రమశిక్షణ అలాగే ఒక ఆనెస్టీ, ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది సత్యనారాయణ గారిని వారి వ్యక్తిగత జీవితం కానీ మరి వృత్తి జీవితం కానీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా సత్యనారాయణ గారు మా బావగారు వారి బర్త్డే 85 ఇయర్స్ వారు కంప్లీట్ చేశారని చెప్పాలంటే నేనేంటి 58 ఇయర్స్ అంటున్నాను. ఇంకా ఆయన ఇంకా మరింత కాలం గ్యారంటీగా ఆ 15 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో అలా ఆరోగ్యంగా కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి చీడే సత్యనారాయణ గారు వైద్య విద్యా రంగాలకు పెద్దపీట వేశారు. ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి కానీ ఒక్క వ్యక్తి 55 ఏళ్ళు వైద్య రంగంలో ఎక్కడా కూడా మచ్చ లేకుండా బ్రహ్మాండమైన సర్వీస్ చేసిన మహానుభావుడు. తర్వాత రిటైర్ అయిపోయిన చాలామంది ఇంట్లో కూర్చుంటారు. అలా కాదు, విద్యా రంగానికి పెద్దపీటను వేసిన వ్యక్తి అంటే ఒక ఏకైక వ్యక్తి భీమవరంలో డాక్టర్ చీడే సత్యనారాయణ గారు. పైగా ఆయన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉంటూ మరి పొద్దున్నే 8:30కే వెళ్ళిపోయి అక్కడ డెడికేటెడ్ సర్వీస్ అంటే అక్కడ ఆ కాలేజీ చూడండి మీరు, లోపల మొక్కలు అన్నీ వేయించి ఇవన్నీ కూడా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మరి ఆయన కెనడా వెళ్ళినప్పుడు ఇంకోసారి అవార్డు పొందినప్పుడు మేము గన్నాపతుల పెత్తాత గారి ఇంటి దగ్గర బ్రహ్మాండ సన్మానాలు చేశారు. ఆయన చాలా చోట్ల అవార్డులు పొందారు. ఆయన డాక్టర్ చీడే సత్యనారాయణ గారు 85వ జన్మదినోత్సవం ఎన్నో కార్యక్రమాలు వైద్యుడిగానే కాకుండా విద్యావేత్తగానే కాకుండా సాంఘికంగా ఎంతోమందికి ఆయన సేవలు అందించారు. మరి అటువంటి గొప్ప మనిషి కార్యక్రమంలో మేమందరం పాల్పంచుకోవటం, మరి మా చిన్నతనంలో కూడా మా అందరికీ కూడా ఆయన వైద్యం చేయించారు. ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న ఎంతోమంది వైద్య విద్యార్థులకి ఆయన స్ఫూర్తి. మరి ఆయన చూసే మా పిల్లలందరూ కూడా ఇవాళ వైద్య వృత్తిలో ఉన్నారు. మరి అటువంటి చీడే సత్యనారాయణ గారు భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు కలగజేయాలని మా CSN విద్యా సంస్థ అధినేత, ఫౌండర్, సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ గారి బర్త్డే చాలా సంతోషంగా ఉంది. ఎంచేతనంటే ఆయన పుట్టినరోజు అంటే మా అందరికీ కూడా పండుగ రోజు. అది ఒక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడమే కాదు, వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంటే అది అంత ఆసామి విషయం కాదు. ఒక హైర్ ఎడ్యుకేషన్కి ఏం కావాలో ఒకటి UGC రికగ్నిషన్ కానీ, అలాగే AICTE అప్రూవ్డ్ కోర్సెస్ కానీ, NAC కానీ, NIRF కానీ, ISO కానీ, అంటే ఒక విద్యా సంస్థకు కానటువంటి ఏవైతే స్టాండర్డ్ పారామీటర్స్ ఉన్నాయో అన్నిటిని కూడా సాధించేవంటే దానికి కారణం ఈరోజు మా నాన్నగారు చీడే సత్యనారాయణ గారి బర్త్డే అని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన మా ఫాదర్ అని చెప్పడం కన్నా నాకైతే మాత్రం హీజ్ మై మెంటర్. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు కూడా చిన్న డౌట్ వచ్చినా ఏదైనా ఫస్ట్ కాల్ అంటూ ఎవరికైనా వెళ్తే మనకంటూ ప్రతి మనిషికి ఒక మెంటర్ అనేది ఉండాలి. నాకైతే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ మెంటర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మా నాన్నగారు ఈజ్ మై మెంటర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కడో తుందూరు మారుమూల గ్రామం నుంచి ఇప్పుడే ఆర్ఎటి ప్రకాష్ గారు చెప్పడం జరిగింది. చదువు అంటే ఏమిటో తెలియనటువంటి రోజుల్లో మా నాన్నగారు అయినటువంటి
చిడే సూర్యనారాయణ గారు, అమ్మగారు శేషవేణి గారు, వారి విద్యకు ఉండేటువంటి ప్రాముఖ్యాన్ని వారు గుర్తించి ఆ రోజుల్లో నన్ను ఎంకరేజ్ చేసి చిన్న దీపం గుడ్డుతో కృష్ణాయిల గుడ్డుతో ఆయన 10 గంటల వరకు కూర్చొని నన్ను చదివించేవారు. ఆయన గుర్తించినటువంటి సందర్భంగా నేను డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఆయన కోరిక మేరకు నేను డాక్టర్ అవ్వడం, పిల్లల డాక్టర్ అవ్వడం, తర్వాత భీమవరంలో ప్రాక్టీస్ పెట్టడం, గవర్నమెంట్ సర్వీస్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ, మిలిటరీలో వచ్చినప్పటికీ కూడా నేను భీమవరంలో సెటిల్ అవ్వాలనేటువంటి ఏకైక సంకల్పంతో ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. ఈ 3 జిల్లాలకి ఒకే పిల్లల డాక్టర్ అవ్వడం మూలంగా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో విద్య బాగా తక్కువ కాబట్టి బాగా ముదిరిపోయిన తర్వాత చచ్చిపోయే సందర్భంలో ఆఖరి దశలో నా దగ్గర రావటం, చాలామంది స్వస్థత చేకూరడం, ఈరోజు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. మీ వల్లే మేము బతికామండి, మీరే బోర్డు పోసారండి అనేటువంటి మాటలు ఇంకా వినిపిస్తూ ఉంటాయి. మొన్న మధ్యన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఒక లేడీ అపాయింట్మెంట్ అడిగారు. నా దగ్గర అపాయింట్మెంట్ ఏమిటి, డిఎండి చూపి అని చెప్పేసి అంటే ఆవిడ వచ్చారు, కాళ్ళ మీద పడిపోయారు. ఏమిటంటే నేను చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర తీసుకొచ్చారటండి, నన్ను మీరు రక్షించారు, ఇచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అంటే ఇప్పుడు అంతకంటే వైద్యులకి ఇంకా సంతోషకరమైనటువంటి ఇంకొకటి లేదు. అది నాకే కాదు, నా వృత్తికి, మన భీమవరం పట్టణానికి కూడా చాలా గొప్ప గౌరవం అని చెప్పేసి నేను భావిస్తాను. ఈ వైద్య వృత్తి నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. అదేవిధంగా విద్యా వృత్తి మీద, విద్యా వ్యాపకం మీద ఇంట్రెస్ట్ తోటి కేజీఆర్ కాలేజీ వ్యవస్థాపకుల్లో నేను కూడా ఒకటిగా ఉన్నాను. దాంట్లో నేను చేసినటువంటి కృషి కూడా చాలా ఎక్కువ ఉంది. కూడి పెంచడంలో కానీ, మొట్టమొదట బిల్డింగ్ కట్టించడంలో కానీ నేను ఇప్పుడు బిల్డింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. తర్వాత రకరకాల కారణాల వల్ల వేరే విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగింది. డాక్టర్ సిఎస్ఎన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ దినదినాభివృద్ధి చెంది ఈ రోజుకి ఒక మంచి సంస్థగా గుర్తింపు పొందటం నాకు చాలా సంతోషం. నా జీవితానికి ఒక మంచిగానే జరిగిందని, చాలా బాగా ఇంతవరకు చేయగలిగానని చెప్పేసి తృప్తి ఉంది. ఎంతకాలం ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలని. శ్రీరామనవమి సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం తరపున ఆలయ అధ్యక్షులు కంతటి వెంకటరాజుచే ఆలయ మర్యాదలతో రైల్వే రామాలయంలో జరుగుతున్న శ్రీరామ కళ్యాణంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పణ చేశారు. తదుపరి పూజా కార్యక్రమంలో పీటలపై కూర్చున్న దంపతులకు, ఆలయ అర్చకులకు, కళ్యాణం నిర్వహించుచున్న బ్రహ్మకు వెంకటేశ్వర స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుక్కల బాల వెంకటరత్నం, సరిపెడకల రామారావు, ఆలయ అర్చకులు పానింగపల్లి శ్రీనివాసాచార్యులు, శ్రీనివాసుల పార్థసారథి, జానపాటి మధు, అల్లం రమేష్, మామిడిశెట్టి జయకుమార్, కడలి వెంకటేశ్వరరావు, సయ్యపరాజు, సూర్యనారాయణరాజు, మారిశెట్టి రాంప్రసాద్, కుక్కల మధుసూదనరావు, కడలి ఫణికుమార్, శ్రీవారి భక్తులు, పద్మావతి మహిళా పారాయణం బృందం సభ్యులు, రైల్వే అధికారులు, రైల్వే కాలనీలో భక్తులు అందరూ ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి పురాతన ఆలయాలలో ఒకటి అయిన భీమవరంలో రైల్వే రామాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో రామభక్తులందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఈ ఆలయాన్ని కూడా మనం కూడా తీసుకోవాలని
సమయంలో మరి గౌరవించి కూడా ఈ కళ్యాణం జరుగుతున్నప్పుడు మనం భగవత్వానికి ఆ కళ్యాణంలో కూర్చునేటువంటి దంపతులు కూడా గౌరవించాలి అనే ఆలోచనతో మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకుని ప్రతి సంవత్సరం ఇవ్వాలనేటువంటి అనుభవంగా ఒక దేవాలయం గౌరవించుకోవాలి మన హిందూ ధర్మం రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు మన ఏరియా గారు కూర్చోవడం జరిగింది. భక్తులు కూడా కూర్చున్నారు. అధికారులు మరి ఎవరు తెలియలేదు బాగుంది. ఇలాగా మనం పురాతన దేవాలయాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఉదయం కూడా కలెక్టర్లు భీమవరం చుట్టుపక్కల జిల్లాలో పురాతన దేవాలయాలు రామాలయాలు ఏమున్నాయని అడిగారు. అడిగితే పరిస్థితి దేవాలయం 100 సంవత్సరాలు దాటి నిర్మాణం చేశారు. మరి రైల్వే శాఖలోకి అది అనుమతి చేయడం వల్ల మరి అధికారులు ఇప్పుడు నుంచే నడుస్తుంది. నిర్వహణ లోపంగా కనిపిస్తుందని చెప్పి న్యాయంగా చెప్పడం జరిగింది. ఆవిడ వాస్తవంగా ఏ సంవత్సరంలో రామాలయం వెళ్ళారట. ఈ రోజు నెక్స్ట్ ఒకసారి ఇంటికి వస్తానన్నారు. ఆయన అధికారులకి ప్రజాప్రతినిధులు కళ్ళు కాస్త ఈ దేవాలయాన్ని పడితే కొంతవరకు మనకి దీన్ని కూడా మంచి రక్షణ చేసుకోవడానికి అధికారులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి రావాలకి అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, వైభవంగా సీతారాముల కళ్యాణం, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అధికార వ్యామోహం లేకుండా దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసే నాయకత్వం బీజేపీ ఆస్తే. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. శ్రీరామనవమి హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి ఆరాధించాలి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. వెలివరులో వైభవంగా సీతారామ కళ్యాణం, ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సతీమణి రమాదేవి, కుమారుడు భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.